గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి నిన్న ప్రకటించినటువంటి 11,400 కోట్ల రూపాయలు ఇది డబుల్ ఇంజిన్ సర్కారు వల్లనే సాధ్యమైంది అంటున్నారు. నాకు మొదటి నుంచి అది పాజిటివ్గా ఎందుకు తీసుకుంటారో నాకు అర్థం కాదు. అంటే ఏంటి, మిగిలిన రాష్ట్రాల్లో ఎన్డీఏకి సంబంధించినటువంటి ప్రభుత్వం లేకపోతే ఆ రాష్ట్రాన్ని అలా పస్తులు చేసి లేకపోతే ఆ రాష్ట్రాల పట్ల వివక్ష చూపించడం గొప్పతనం అవుతుందా? లేదంటే గనక మీ రాష్ట్ర ప్రయోజనాలు, మీ రాజకీయ ప్రయోజనాల కోసం అక్కడ ఇక్కడ గనక మీకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు పార్టీలు ఉంటే గనక అప్పుడు అక్కడ రాష్ట్ర అవసరాలకు తగ్గట్లుగా స్టీల్ ప్లాంట్లు అవ్వచ్చు, మరో ప్యాకేజ్ అవ్వచ్చు, మరో ప్యాకేజ్ ఆ రకంగా ప్రకటిస్తారా? ఇది అసలు ఏ విధంగా పాజిటివ్ అంశం డబుల్ ఇంజిన్ అనేది? అంటే బీజేపీకి వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలన్నింటినీ అలాగే పస్తులు ఉంచడం అనేది గొప్పతనం. ఇదేమి ప్రాంతీయ దాని ఫెడరల్ స్ఫూర్తిది? కృష్ణ, రాజ్యాంగం ప్రకారంగా రాష్ట్రాల హక్కులు రాష్ట్రాలకు ఉంటాయి, కేంద్రం హక్కులు కేంద్రానికి ఉంటాయి. మన సమాఖ్య వ్యవస్థలో ఎవరు రోల్ వాళ్ళు ప్లే చేసుకుంటారు, ఎవరు హక్కులు వాళ్ళకు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం కూడా పలానా రాష్ట్రానికి నేనేమి ఇవ్వను అని వాళ్ళ వివక్ష చూపించేటువంటి పరిస్థితులు లేవు. అలాంటి అవకాశం కూడా లేదు. రాజకీయంగా ప్రాధాన్యతలు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఈ రోజున రేవంత్ రెడ్డి వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి అటవీ శాఖకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద కొన్ని ప్రతిపాదన చేశారు. ఒక 164 ప్రాజెక్టులు అటవీ శాఖ అనుబంధంగా ఉన్నాయన్నీ కూడా వీటికి సంబంధించినటువంటి పెండింగ్ ఉన్నాయి. మీరు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి కేంద్ర బృందము ఇప్పుడు తెలంగాణకు వచ్చింది. తెలంగాణకు వచ్చి అంశాలను పరిశీలిస్తుంది. అయితే మరి అక్కడ ఉండేది కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, మరి బీజేపీ గవర్నమెంట్ ఎందుకు పంపింది అని అనుకోవటానికి లేదు. అక్కడ ఎవరు హక్కులు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి నేను అనుకుంటాను ఇక్కడ ఒక అంశాన్ని తీసుకోవాలి. మనం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది 2014 నుంచి 19 వరకు, తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం. ఆ రోజున మనకి హక్కుగా రావాల్సిన ఏమీ రాలేదని కదా చంద్రబాబు నాయుడు 2018లో తిరుగుబాటు చేసింది కేంద్ర ప్రభుత్వం మీద. ఆ రోజున రాలేదు, మనకు హక్కుగా రావాల్సింది రాలా. వాళ్ళు వేరే ఉదాత్తంగా ఇవ్వటం అనేది సెకండరీ. అయితే ఇప్పుడు 2024 నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి కావటానికి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి 21 మంది ఎంపీలు కీలకమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విషయంలో కొంత సానుకూల వైఖరి అవలంబిస్తోంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటున్నాడు. 2014 నుంచి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అప్పుడు ఆ రోజున నష్టపోయాం కదా. కాబట్టి ఇప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరి ఒత్తిడి మేరకే కేంద్ర ప్రభుత్వము విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఈ రోజున 11,400 కోట్ల రూపాయలు ఇస్తున్నారు అని అంటే ఇది ఒక రకంగా ఆక్సిజన్ లాంటిది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి. ముందు ఉక్కు ఫ్యాక్టరీ అనేది ముందు బతికి బట్టగడితే ఆ తర్వాత ఎలాగూ ఒక ప్రతిపాదన ఉంది. ఆల్రెడీ తెలుగుదేశము, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రతిపాదన చేశారు. అక్కడ సెయిల్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని విలీనం చేసి ఎన్ఎండిసి నుంచి గనులు కూడా కేటాయింపుకి సంబంధించినటువంటి అంశం కూడా ప్రతి పరిశీలన దశలో ఉంది అనేటువంటిది ఇప్పటికే చెప్పున్నారు. కాబట్టి ఆ అంశం కూడా సానుకూలంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అని నేను అనుకుంటున్నాను. అయితే మీరు ఒక అంశాన్ని గమనించండి. బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వము వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత డిజిన్వెస్ట్మెంట్ కి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడైతే పెట్టుబడిలో ఉపశమనాన్ని మీద తీసుకున్న నిర్ణయాన్ని విషయంలో వెనక్కి తగ్గేది లేదు అని పదే చాలా సందర్భాల్లో చెప్పారు బీజేపీ నాయకులు కానీ, ప్రధానమంత్రి కానీ, మిగతా కీలకమైన. కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేటువంటిది కేవలం దీని పరిశ్రమగా చూసేటువంటి అంశం కాదు. ఇది ఒక సెంటిమెంట్ తో కూడుకున్నటువంటి ఆంధ్రుల హక్కుకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి రాజకీయ అవసరాల రీత్యా, ఇప్పుడుండేటువంటి పరిస్థితుల రీత్యా అనివార్యంగా కేంద్ర ప్రభుత్వము తను తీసుకున్నటువంటి నిర్ణయం నుంచి వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితిలో ఈ రోజున ఉంది. ఇది శుభ పరిణామం. ఖచ్చితంగా ఇలాంటి సానుకూలమైనటువంటి అంశాన్ని మనము ఖచ్చితంగా ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి ప్రతిపాదన కానీ, కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ చర్య కానివ్వండి, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ హర్షించేటువంటి అంశం. దాంట్లో ఇంకా భిన్నాభిప్రాయం లేదు అని నేను అంటాను. అయితే ఇక్కడ ఒక భయం కూడా ఉంది. ఆ భయం ఏమిటి అని అంటే
ఇప్పుడేమి మొదటిసారి ఏమి ఇలాగా ఆర్థిక పరమైనటువంటి సహకారం అందించినటువంటి సందర్భం కాదు. గతంలో కూడా వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొన్ని 100 కోట్ల రూపాయలు, 200 కోట్ల రూపాయలు ఎంతో సహకారం అందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు 11,400 కోట్ల రూపాయలు. ఇప్పుడు మొత్తం అప్పులన్నీ తీరిపోతాయా, సమస్యలన్నీ తీరిపోతాయా? తీరిపోకపోవచ్చు. ఇదొక ఐసీయూలో ఉన్నటువంటి అత్యవసరమైనటువంటి రోగికి ముందు ఈ సంబంధించినటువంటి చికిత్స అందించేటువంటి ఒక ప్రయత్నం. సరే, సాధారణమైన పరిస్థితికి వచ్చిన తర్వాత మిగతా అసలుకు మొత్తం చికిత్సకు సంబంధించినటువంటి వ్యవహారం ఏం చేస్తారు ఏంటి అనేటువంటి ఆధారపడేటువంటి అంశం. అయితే ఇక్కడ భయాలు ఏంటి అని అంటే, ఈ విధంగా 11,400 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ విధమైనటువంటి పరిస్థితులను చేసి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి భూములు కానివ్వండి, లేకపోతే ప్రైవేటైజేషన్కి సంబంధించినటువంటి విషయంలో కూడా అక్కడ గనులు కేటాయించకుండా ప్రైవేటైజేషన్ వైపు వెళతారు అనేటువంటి చర్చ కూడా, అలాంటి భయాలు కూడా ఇంకా ఉన్నాయి. ఇది తొలగిపోవాలి అని అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాని, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో ఏదైతే కేంద్ర మంత్రి మండలి కానీ ఒక స్పష్టమైన విధానపరమైనటువంటి ప్రకటన చేసినంత వరకు కూడా ఈ భయాలు ఉంటాయి. నేను ఇప్పుడైతే మాత్రం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి ఒక పెద్ద అవకాశం వచ్చింది. ఈ విధమైనటువంటి అవకాశం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడేటువంటి ఒక అవకాశం వాళ్ళకి వచ్చింది కాబట్టి, వాళ్ళ చేతిలో ఆ విధమైనటువంటి కొంత బలం కూడా ఉంది కాబట్టి, నరేంద్ర మోడీ కూడా ఈ రోజున ఇది ఏదో అంటారు కదా సామెత, కాళ్ళు లేక కాదు కాలం వచ్చి చిక్కింది అనేటువంటి విధంగా, అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున నరేంద్ర మోడీ ఆయన ఆంధ్రప్రదేశ్ పైన ఆధారపడి, ఎంపీల మీద ఆధారపడి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి అనివార్యంగా ఖచ్చితంగా మన హక్కుల్ని వాళ్ళు అనివార్యంగా యాక్సెప్ట్ చేసి తీరాలి. ఈ విషయంలో మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కొంత ముందుకెళ్తారని నేను అనుకుంటున్నాను. అయితే ఇందాక ఓ మాట చెప్పారు, ఒక చిన్న పాయింట్ చెప్పి ముగిస్తాను. మన రఫీ గారు మన నారా లోకేష్ ని మొన్న పిలిచారు నరేంద్ర మోడీ అని చెబుతూనే, గతంలో మా చంద్రబాబు నాయుడికి మా వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వలేదు, ఇప్పుడు పరిస్థితులు మారిని అని అన్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలానే మాట్లాడతారు మీకు. అందుకనే రాధాకృష్ణ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఒక ఇంటర్వ్యూ చేస్తాడు, ఓపెన్ ఆర్కే అని. మోహన్ బాబుని ఇంటర్వ్యూ చేసినప్పుడు అడుగుతాడు, మీకు మాకు ప్రధానమంత్రి ఇంటికి పిలిచాడు, ఇది మీ ఇల్లే అనుకున్నాడు, ఎప్పుడు పడితే అప్పుడు రమ్మన్నాడు అని చెప్పాడు మోహన్ బాబు. అంటే పొరపాటున అలా పోయే రాజకీయ నాయకులు అలా చెప్తా ఉంటారు అని వ్యంగ్యంగా మాట్లాడాడు. అలాగనే అనుకొని నారా లోకేష్ ఎగేసుకొని పోతాడేమో, అపాయింట్మెంట్లు దొరకవు, అంత ఈజీ ఏం కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మోహన్ బాబు వేరు, లోకేష్ వేరు. మోహన్ బాబు ఏమి ఫుల్ టైం పొలిటికల్ లీడర్ ఏం కాదు. హీఈస్ నోన్ యాజ్ ఎన్ యాక్టర్ మోర్ దాన్ ఏ పొలిటీషియన్. ఏదో రాజ్యసభకు ఏదో ఎంపీ, అది కూడా నామినేటెడ్గా ఇచ్చారు కాబట్టి ఏదో అంతే తప్ప. కాబట్టి లోకేష్ ఫుల్ టైం లీడర్గా, అలాగే నెక్స్ట్ ఇన్లైన్ చీఫ్ మినిస్టర్గా మన టీడీపీ శ్రేణులు చెప్పుకుంటూ ఉంటారు, రాజకీయ పరిశీలకులు కూడా అదే అంటారు. కాబట్టి ఆ రకంగా ఇక్కడ సురేష్ గారు ఒక అంశము, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్ కి ఢిల్లీలో అపాయింట్మెంట్లు దొరకనప్పుడు ఏది మోహన్ బాబు వాళ్ళ ఫ్యామిలీతో సహా వాళ్ళందరినీ కూర్చొని ప్రధానమంత్రితో హాయిగా మీట్ అయ్యాడు. ఇక్కడ ఒకటండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షాకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ అన్ని నాకు చెబుతున్నారు కదా భాస్కర్ గారు, రాజకీయాలు ఉండమనండి, మొత్తం రాజకీయమే ఉంటది. అపాయింట్మెంట్ల దగ్గర నేను కూడా అదే అంటున్నాను. ఇప్పుడు రాజకీయాలు ఉంటాయి, ఇప్పుడు పొలిటికల్ కంపల్షన్ ఉంది. నేను అదే సార్, నేను అనేది అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మీరు అన్నట్టుగా పొలిటికల్ కంపల్షన్ వలన కానీ, పొలిటికల్ కంపల్షన్ వల్లనే అవ్వచ్చు. ఇప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న ప్రాధాన్యత వేరు. లోకేష్ అయినా, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, మేబీ రాష్ట్ర బీజేపీ నాయకుల కన్నా కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినా కూడా దీంట్లో మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీకి ఉన్న స్టేక్ని బట్టి. రఫీ గారు, యాక్చువల్గా నిన్న ప్రకటించిన దాంట్లో 10,300 కోట్లు ఈక్విటీ క్యాపిటల్, మిగిలిన 1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్. ఇక్కడ ఒక డీటెయిల్డ్గా కనుక చూస్తే కుమారస్వామి గారే చాలా కేటగిరీలుగా చెప్పారు. కృష్ణాంజలి గారు అన్నట్టు నేను కూడా కొంత ఏకీభవిస్తాను. ఇది కాస్త డబ్బులు పోసి దాన్ని పరిపుష్టం చేసి దాన్ని నీట్గా మేకప్ చేసి తర్వాత ఏమన్నా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతారా, ఎందుకంటే ఇప్పుడు అప్పుల్లో కూరిపోయినప్పుడు ప్రైవేట్ ప్లేయర్స్ కూడా తొందరగా రారు కదా అని. మరి అక్కడేమో ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు, ఆ ప్రకటన చేయించాలంటున్నారు. కానీ మరి కుమారస్వామి కన్సర్న్ మినిస్టర్ ఆయన నిన్న కూడా ఉటంకించారు, ఇక ప్రైవేటైజేషన్ అనే మాటే లేదు అని చెప్పేసి. మరి ఆయన మాటకి ఎంతవరకు విలువ ఉంటుందనేది ఒక ప్రశ్న. రెండోది, 10 సంవత్సరాల తర్వాత ఇది రీడీమ్ చేయాలంటున్నారు.
అంటే ఇది పూర్తి స్థాయి గ్రాంట్ కాదు. మూడోది యాక్చువల్గా అడిగింది 18,000 కోట్లు ఇచ్చింది. మొదట కొంత ఇచ్చారు కాబట్టి దాన్ని కూడా కలుపుకొని 13,000 కోట్ల చిల్లర. అలాగే ఒక్క RINLకి కాదు నేను ఇచ్చింది, కర్ణాటకకు సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్కి కూడా ఇచ్చారు, ఇంక ఎక్కువ ఇచ్చారు 15,000 కోట్లు. సో ఏ రకంగా దీన్ని పూర్తి స్థాయిగా ఒడ్డున పడింది బయటపడింది అని చెప్పి సంబరాలు చేసుకునే పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు ఇది చెప్పే ముందు నారా లోకేష్ గారి గురించి కృష్ణాంజలి గారు చెప్పిన దాని మీద నేను చెప్తా. చెప్పకపోతే నేను తెలుగుదేశం అధికార ప్రతినిధి కాదు. ఆయన ఏదో ఎగేసుకుని పోతే ప్రధానమంత్రి దగ్గర అవమానాలు పాలవుతాడని చెప్పేసి ఆయన చెప్పారు. అంత అమాయకుడేం కాదు నారా లోకేష్ గారు. అపాయింట్మెంట్ ఇక్కడ ఆన్లైన్లో పెడతారు. అపాయింట్మెంట్ టైము డేటు మొత్తం ఫిక్స్ అయిన తర్వాత వెళ్తారు. ఎగోసుకుని ఏమి వెళ్ళరు. ఇవాళ చంద్రబాబు గారి ఇంటికి అమిత్ షా గారు డిన్నర్. నేను కూడా అందు గురించే కదా నేను కూడా ఆయనకి కౌంటర్ గాని మాట్లాడాను. అంటే నేను మోహన్ బాబు గారిని లోకేష్ ని కంపారిజన్ అనేది అది అసలు రేషనల్ కాదు. అపాయింట్మెంట్ ఎలా పంపిస్తారు? వాళ్ళ పిఎస్లతో పంపిస్తారు. ప్రైమ్ మినిస్టర్ పిఎస్కి ప్రైమ్ మినిస్టర్ పిఎస్ చూసి రమ్మను పలానా డేట్ పలానా టైంకి అని చెప్పి మళ్ళీ అటు నుంచి మెసేజ్ వచ్చిన తర్వాత వెళ్తారు. ఎగస్కని ఏమి వెళ్ళాడు. ఈయన కూడా మంత్రి ఇక్కడ రాష్ట్రం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి. అంటే అంత అడ్డగోలుగా ఉండదు వ్యవహారం. అన్నీ కూడా తెలుసు లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి. రెండోది ఏంటంటే, సరే ఈ విషయం పక్కన పెట్టండి. ఇంకా ఇప్పుడు విశాఖ స్టీల్కి సంబంధించి లాస్ట్ 1,600 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు ఏం మాట్లాడారో అందరూ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మంచిది. ఏం లేదు, ఇంకా పట్టించుకోరు, ఏదో ఇచ్చారన్నారు. మరి ఇవాళ 11,440 కోట్లు ఇచ్చినప్పుడు కూడా అదే మాట్లాడతారు. రేపు క్యాప్టివ్ మైన్స్ ఇచ్చిన తర్వాత కూడా దీన్ని ప్రైవేట్ వాళ్ళకి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడం కోసమే ఇచ్చారంటారు. రైల్వే వ్యాగింగ్ కూడా ఈ ప్యాకేజ్ తో పాటు క్యాప్టివ్ మైన్స్ కనుక ఇస్తే ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ యొక్క అన్ని కష్టాలు తీరినట్టే, ఇక డౌటే లేదు. మేమైతే క్యాప్టివ్ మైన్స్ ఇచ్చి రైల్వే వ్యాగన్స్ సమృద్ధిగా సప్లై చేసిన తర్వాత కూడా ప్రైవేట్ చేయకూడదా? అదేంటి మాట? ప్రైవేటీకరణ జరగదు అని రాష్ట్ర ముఖ్యమంత్రి శాఖ మంత్రి చెప్తా ఉంటే కూడా అనుమానాలు వస్తున్నాయంటే నేను దానికి చెప్తున్నా. క్యాప్టివ్ మైన్స్ ఇచ్చినా, ఇంకో 8,000 కోట్ల రూపాయలు ఇచ్చినా, ఇంకా 5,000 కోట్లు ఇవ్వాలా, ఇంకో 5,000 కోట్ల రూపాయలు ఇచ్చినా, రైల్వే వ్యాగన్ సమృద్ధిగా సరఫరా చేసినా కూడా ప్రైవేటీకరణ చేయవచ్చు కదా. ప్రధానమంత్రి నిన్న ట్వీట్లో ఏం చెప్పాడు? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగానికి సంబంధించిన అంశం కాబట్టి మేము దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాము. కాబట్టి విశాఖ ఉక్కుకి ఇంత పెద్ద మొత్తంలో మేము దానికి ఆర్థిక సహకారం చేస్తున్నాం అన్నాడు. మరి వాళ్ళు సాక్షి పేపర్ చూసారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు 21లో తీర్మానం చేశారంట. ఏమని? దీన్ని ప్రైవేటీకరణ చేయవద్దని. దానికోసం అని చెప్పి ప్రధానమంత్రి గారు ఇవాళ 1,600 కోట్లు కానీ 11,440 కోట్లు కానీ ఇచ్చారంట. వాళ్ళు డబ్బాలు కొట్టుకుంటున్నారు. ఈ 7 నెలల్లో ఎన్నిసార్లు చర్చించారో కేంద్ర మంత్రి స్వయంగా ఉక్కు ఫ్యాక్టరీకి సందర్శించడం, ఒక సహాయ మంత్రి ఆంధ్రప్రదేశ్ నుంచే ఉండటం, ఇవన్నీ మర్చిపోయింది సాక్షి పేపర్. కాబట్టి ఆ పేపర్ని రోత పేపర్ అన్నారు. కాబట్టి ఇలా మాట్లాడేవాళ్ళు ఎప్పుడు ఉంటారు, రాసేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. దాన్ని ఏమి నేను కాదని చెప్పట్లా. ఒక్కొక్కటిగా జరుగుతాయి. కాబట్టి మా బలంతోనే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉందని మేము అనుకోవట్లా. మేము కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం. మా పార్టీ తరఫున 2 మంత్రులు ఉన్నారు. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాటిలో మా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాన్ని వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. కూటమిలో మేము ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూటమికి నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఈ 2 కలిపి కూటమిలే కాబట్టి పరస్పర సహకారం ఉంది కాబట్టి డబుల్ ఇంజిన్ అన్నాం. డబుల్ ఇంజిన్ సర్కార్ లేకపోతే
మిగతా రాష్ట్రాలకి జరగదా అంటే ఎందుకు జరుగుతుంది? అదేం కాదని అంటలా. మేము 2 చోట్ల ఉన్నాం కాబట్టి 2 ఇంజన్లు కలిసి పనిచేస్తున్నాయి, తొందరగా అవుతున్నాయని. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉంటేనే ఈ ఫెడరల్ వ్యవస్థలో వాళ్ళకి నిధులు వస్తాయి, మిగతా వాళ్ళకి రావు అనేది కాదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి భౌగోళిక పరిస్థితులు, అక్కడ ఉండే వనరులు, అక్కడ ఉండేటువంటి పరిస్థితులను బట్టి పరిశ్రమలు పెట్టడం కానీ, కేంద్ర సంస్థల్ని నెలకొల్పడం కానీ, ప్రాజెక్టులని ముందుకు తీసుకెళ్ళటం కానీ జరుగుద్ది. అది తెలంగాణలో ఒక పరిశ్రమ ఒక యూనిట్ పెడతా అంటే గ్రామస్తులు వ్యతిరేకించారు. మరి తెలంగాణలో బీజేపీ సర్కారు లేదు కదా, కేంద్ర ప్రభుత్వమే. అది బహుశా ఆటో ఎనర్జీకి సంబంధించింది అనుకుంటుంది. రైతులు కూడా అరెస్ట్ అయ్యారు, వాళ్ళని కలెక్టర్ మీద రైతులు వెళ్ళి కొట్టడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం జనరల్ గా అందరికీ చేస్తుంది. ఇది తొందరగా అవడం కోసం 2 ఇంజన్లు కలిస్తే, మా ఇంటి ముందు నుంచి 2 ఇంజన్లు గూడ్స్ లైన్ ఉంది, 2 ఇంజన్లు కలిసి పోతా ఉంటాయి చాలా తొందరగా. అలా జరుగుద్దని చెప్తాం తప్పితే 2 ఇంజన్ల వల్లనే జరుగుద్దు, ఇంకా 2 ఇంజన్లు లేకపోతే జరుగుద్ది అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పరు. అది ఒక పొలిటికల్ స్లోగన్. మేము 2 పార్టీలు కలిసి పనిచేశాం కాబట్టి మాకు ఈ రకంగా జరుగుతున్నాయని చెప్పేసి ఇది. మనం ఇప్పుడు జనవరిలో ఉన్నాం, మార్చి ఏప్రిల్ లోపల క్యాప్టివ్ మైన్స్, రైల్వే వ్యాగన్లు సరఫరా అంతా కూడా జరిగింది అనుకోండి, అప్పుడు కూడా మీరు డిబేట్ పెడతారు కదా, అప్పుడు కూడా మాట్లాడదాం. నేను ఖచ్చితంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు క్యాప్టివ్ మైన్స్ గురించి కూడా నిన్న మాట్లాడారు, అది కూడా సాధిస్తామని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా జరుగుద్ది. ఇప్పుడు సాక్షి పేపర్ రాసినట్టుగా ఉండో, వాళ్ళు 5 సంవత్సరాలు చేసిందేం లేదు. పైగా విశాఖపట్నంలో మిగులు భూములు 7,000 ఎకరాలు ఉన్నాయి, అవి అమ్మేయాలని చెప్పి ఓపెన్ గా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అవి అమ్మేయాలని చెప్పి పోక్సోతో చీకటి ఒప్పందం చేశాడు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారి ఇంటర్వ్యూ మీరు చూశారో లేదో, ఆయన చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన పిలిచాడంట. పిలిచి ఈ విశాఖపట్నం ఈ స్టీల్ ప్లాంట్ ఎలాగో అది ప్రైవేట్గా అమ్మేస్తామంటున్నారు కదా, అదంతా ఖాళీ చేసి రాజధాని అక్కడ కడదాం, దాదాపు 30,000 ఎకరాలు ఉంటుంది, బ్రహ్మాండమైనటువంటి రాజధాని కట్టొచ్చినప్పటికీ ఈయన కళ్ళు తిరిగినంట. ఇదేంట్రా బాబు, ఉన్న స్టీల్ ఫ్యాక్టరీని తీసేసి రాజధాని కట్టడం అంటున్నారు, ఇక ఏం మాట్లాడే పరిస్థితి లేదు కదా, మీరు ఇంకోసారి ఆలోచించండి సార్ అన్నా అంట. నీకు తెలియదన్నా అలా చేయాలన్నా, బహుశా అది ఎందుకు జరగలేదో ఏంటో కానీ అది జరిగి ఉంటే ఇంకా బాగుండేది, ఆయన మనస్తత్వం ఏంటో తెలిసేది. కాబట్టి ఇవాళ ఆ పరిస్థితి లేకుండా ప్రజలు ఆయన్ని ఇంటికే పరిమితం చేశారు. అసెంబ్లీకి కూడా పోకుండా ఇంటికే పరిమితం చేశారు. కాబట్టి ఇలాంటి పరిస్థితి నుంచి రాష్ట్రం రక్షించబడింది. మళ్ళీ ఇలాంటి పరిపాలన ప్రజలు ఎప్పుడు కూడా చూడరు. కాబట్టి ఒక చిన్న మాట చెప్పి నేను మీకు, నాకు నిన్న సంజయ్ రాణి గారి మినిస్ట్రీలో కొంతమందికి ఏదో ప్రాబ్లం వస్తే వాళ్ళు నా దగ్గరకు వచ్చారు, ఆమెను కలవాలని మీరు తీసుకెళ్ళండి అన్నారు. చాలా మంది వచ్చారు. నేను రావాల్సిన అవసరం లేదయ్యా, తెలుగు సెల్ అని కూడా పెట్టారు, రోజు ఒక మంత్రి ఎమ్మెల్యే ఉంటున్నాడు, మీరు వెళ్ళి అక్కడ ఇవ్వండి, నేను చెప్తాను ఎలాగ వెళ్ళాలి ఏంటి అనేది. అది రిజిస్టర్ అవుతుంది, సీఎం ఆఫీస్కి వెళ్తుంది, దాని మానిటరింగ్ జరుగుద్ది, అక్కడ నుంచి మీకు ఫోన్లు వస్తాయి అని చెప్తే వాళ్ళు నేను వెళ్ళారు. ఇవాళ సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఇది వైసీపీ ప్రభుత్వం కాదయ్యా, తాడేపల్లి ప్యాలెస్ పరిసరాల్లోనే పేదవాళ్ళందరి ఇల్లు పీకేసి, నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీల ఇల్లు పీకేసి, ఎవరిని రానియకుండా, ఎవరు ముఖ్యమంత్రిని కలవనీయకుండా, అసలు మంత్రులు కూడా పేషీలకి రాకుండా ఉండే ప్రభుత్వం కాదయా ఇది. మంత్రులు కలుస్తారు, పార్టీ ఆఫీసులో విజ్ఞాపనలు తీసుకుంటారు, ఎమ్మెల్యే నీళ్ళకు కూడా మీరు వెళ్ళి ఇవ్వచ్చు అంటే వాళ్ళు చాలా, మీకు చిన్న మాట చెప్తారు, వాళ్ళందరూ పోయినసారి వైసీపీ ఓట్లు వేశారంట. మరి అదేంటో మరి నాకు అర్థం కాదు, మరి ఏంటో ఆ పరిస్థితి.
సరే ఈసారి అయితే మీకు పని జరిగితేనే ఏంటా తెలుగుదేశం పార్టీకి అని చెప్పాను నేను. రైట్. అది ఈ కూటమి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి చిత్తశుద్ధి, ప్రజల పట్ల, ప్రజల విజ్ఞాపనల పట్ల, ప్రజా సమస్యల పట్ల. అది విశాఖపట్నం అవనివ్వండి, పోలవరం వర్క్స్ ఇవాళ స్టార్ట్ అయింది. ఇవాళ డయాఫ్రమ్ వాళ్ళు చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. రైట్, ఓకే. ఇది పూర్తి స్థాయిలో ఇలా కొనసాగాలని ఆశిద్దాం. బాజీ గారు, మీ అబ్జర్వేషన్ సార్, ఈజ్ దిస్ ప్యాకేజ్ ఈస్ గుడ్ ఎనఫ్ ఆర్ ఎ లాట్ టు బి డన్? ఈ ఏదైతే 11,400 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వటం అన్నది స్వాగతిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి. కాకపోతే ఇది మీరు ఇందాక ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ఏంటంటే ఆ ప్లాంట్ సంరక్షణకి ఇది మాత్రం సరిపోదు. అట్లాగే మరి మేకని బలియటానికి ముందు బాగా మేపి చక్కగా షోకులు చేసి స్నానం చేయించి బలియటానికి సిద్ధం చేసినట్టుగా అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ఎందుకంటే స్పష్టంగా ప్రధానమంత్రి ఎందుకు చెప్పడు? కుమారస్వామి చెప్పడం కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ప్రైవేటీకరణ జరగదు అనేది చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ వరకు చూస్తే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన మాట ఏం నిలబెట్టుకుంది చెప్పండి? రాజధాని నిర్మాణానికి ఏం సహాయం చేసింది ఈ 10 సంవత్సరాల్లో? అట్లాగే స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పారా లేదా? పార్లమెంట్లో ఒప్పుకున్నారా లేదా? బీజేపీ లీడర్స్ ఎందుకు చేయలేదు? అలాగే పోలవరం 10 ఏళ్లలో పోలవరానికి ఎందుకు సహాయం చేయలేదు పూర్తి స్థాయిలో? కాబట్టి ఏంటంటే వాళ్ళు చెప్పే మాటల మీద నమ్మకం లేకే ప్రైవేటీకరణ చేయడానికి చేసిన నిర్మలా సీతారామన్ గారు ఏదైతే ఆవిడ ప్రకటించారో దాని నుంచి ఇంకా వీళ్ళు బయటకు రాలేదు. ఆ కోణంలోనే ఉంది ఆలోచన విధానం అనేది ప్రజల్లోనే కాదు, కార్మిక సంఘాలు కూడా నమ్మటం లేదు. ఈవేళ కార్మిక సంఘాల్లో కూడా అనుమానాలు అలాగే ఉన్నాయి. ఎప్పుడైతే వీళ్ళు క్యాప్టివ్ మైన్స్ ని ప్రకటించడం, ఎందుకంటే ఏవి స్టార్ట్ కానీ మిట్టల్ అనకాపల్లి దగ్గర పెట్టే మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి ఇచ్చారు క్యాప్టివ్ మైన్స్ భూములు ఇచ్చారు. అట్లాగే కర్ణాటకలో 0.7% కెపాసిటీ కలిగిన అతి చిన్న ప్లాంట్కి ఇచ్చారు. మరి ఆంధ్రలో ప్రతిష్టాత్మకమైన స్టీల్ ప్లాంట్ దాదాపు 7.3 టన్స్ కెపాసిటీ కలిగిన ప్లాంట్ని ఎందుకు ఇవ్వరు క్యాప్టివ్ మైన్స్ కానివ్వండి? అలాగే శైలిలో విలీనం ఎందుకు చేయరు? పార్లమెంటరీ ప్యానెల్ ఆల్రెడీ సిఫార్సు చేసింది శైలిలో విలీనం చేయమని. శైలికి ఆల్రెడీ 100 సంవత్సరాలకు కావాల్సిన ఐరన్ ఓర్ ఉంది. లాభాల బాటలు తీసుకెళ్తామని చెప్తా ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ని ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. ఒక పక్క ఎంప్లాయీస్ ని తీసేస్తున్నారు. మొన్న 4,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు తీసేశారు. ఇప్పుడు 1000 మంది విఆర్ఎస్ తీసుకోమని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. ఎంప్లాయీస్ లేకుండా పూర్తి సామర్థ్యంలో ప్లాంట్ ఎలా పనిచేస్తుంది? ప్లాంట్ పూర్తి సామర్థ్యంలో పనిచేయనప్పుడు ఏ రకంగా మీరు లాభాలు తీస్తారు? ఇవన్నీ ప్రశ్నలు. అరకొరగా సహాయం చేసి ఏదో చేసేసాము, అయిపోయింది, ఇంకా దీన్ని రక్షించేస్తున్నామని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్టు? కార్మికులు అడుగుతుంది ఏంటి? కార్మికుల అనుమానాలు పోలేదు. ఇవాళ ఎవరైనా కార్మిక నాయకులు అడగండి, హ్యాపీ మేము దీంతో అంటారేమో. ఇంకా అనుమానాలు ఉన్నాయి. మీరు ఎందుకు ఐరన్ ఓర్ ఎక్కడి నుంచి తెస్తారు? అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ముందు అవి తీర్చాలి. క్యాప్టివ్ మైన్స్ ని అలాట్ చేయటం, అలాగే శైలిలో కలిపితే అప్పుడు పూర్తి స్థాయిలో నమ్ముతాం ఇది ప్రైవేటీకరణ జరగదు అని. ఏమో దొడ్డిదారును ఒక పక్కనే అనకాపల్లిలో మిట్టలకి ప్లాంట్ ఇచ్చారు. అట్లాగే దీంట్లో ఉన్న ఈ బ్లాస్టర్ యూనిట్స్ ని ప్రైవేట్ వాళ్ళకి మెయింటైన్ చేయడానికి ఇస్తామంటున్నారు. దీన్ని బట్టి అనుమానాలు పోవు. ఎలా మేము నమ్ముతాం చెప్పండి? దొడ్డిదారున ఒక సబ్ కాంట్రాక్ట్ గా ఏదైతే లక్ష్మీ మిట్టల్ యొక్క స్టీల్ ప్లాంట్ కి అనుబంధంగా దీన్ని చేస్తారేమో భవిష్యత్తులో అని అనుమానాలు ఉన్నాయి. అవి నివృత్తి చేయాలంటే మరి కేంద్రం నుంచి ఒక ప్రకటన అధికారికంగా, ఎందుకంటే ఆల్రెడీ డిస్కషన్ లోకి వచ్చింది ప్రైవేటీకరణ అంశం అనేది. ఊరికే ఊహాగానాలు ప్రచారం కావు. అది ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో ఉంది కాబట్టి దాన్ని ఖండిస్తూ కేంద్రం నుంచి ప్రకటన రావాలి చేయమని. రెండోది ఏంటి, అక్కడ కావాల్సింది మైన్స్ కావాలి. మైన్స్ ముడి సరుకు లేకుండా ప్రొడక్షన్ ఎలా వస్తుంది? కార్మికులు లేకుండా ప్రొడక్షన్ ఎలా వస్తుంది? డబ్బు లేకుండా రన్నింగ్ క్యాపిటల్ కావాలి. 30,000 కోట్ల అప్పు ఉంది. ఇవన్నీ కూడా సమస్యలు. పూర్తి స్థాయి సమస్యల్ని పరిష్కరించి దాన్ని లైన్లో పెడితేనే పూర్తి స్థాయి ప్రొడక్షన్ వస్తుంది, లాభాల బాటలో పయనిస్తుంది. అప్పుడు జనం నమ్ముతారు, కార్మికులు హ్యాపీగా ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు.
ఇంక నేను మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. అనేకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తారు బాజీ గారు, అవి నాకు కూడా ఉన్నాయి. ఎందుకంటే నిన్న ఎప్పుడైతే ప్యాకేజీ అనౌన్స్మెంట్ జరిగిందో ఆ మీడియా వద్ద కార్మిక సంఘాలు ఇవే ప్రశ్నలు లేవనెత్తారు. ఆఫ్ కోర్స్ వాళ్ళు కూడా స్వాగతిస్తూనే ఇది పూర్తి స్థాయి స్వావలంబన ప్యాకేజ్ కాదు, ఇది ప్రస్తుతానికి మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా, వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పేషెంట్ని ఐసీయూలోనే ఉంచారు, కానీ వెంటిలేటర్ తీసేశారు అంతే. అంత ఇంకా ఎమర్జెన్సీ వార్డులోనే ఉంది, దీనికి ఇంకా చాలా చేయాల్సింది ఉంది. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే, ఇది నా ప్రశ్న కూడా, ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అది సెంట్రల్ గవర్నమెంట్ది, ఎన్ఎండిసినే క్యాప్టివ్ మైన్స్ అంటే దీనికి కావాల్సినటువంటి ముడి సరుకు ఈ గనులు కేటాయించాలి. ఆ గనులు కేటాయించడంలో ఎందుకు ఈ నిర్లిప్తత? ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్టివ్ మైన్సే కనుక ఉంటే 1 టన్ను మా ఓర్ తీసుకోవాలంటే 6,000 రూపాయలు పైన ఖర్చు అవుతుందట స్టీల్ ప్లాంట్కి, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి. అలా కాకుండా క్యాప్టివ్ మైన్స్, ఓన్ క్యాప్టివ్ మైన్స్ కనుక ఉంటే, సొంత గనులు ఉంటే 600 రూపాయలు అవుతుంది. మరి ఇంత డిఫరెన్స్ ఎలా భరిస్తుంది? మరి ఆబ్వియస్గా నష్టాలే వస్తాయి కదా. రెండోది, కుమారస్వామి గారు కూడా ఒకటి చెప్పారు, దీని కెపాసిటీ 2014 వరకు ఉన్న కెపాసిటీ అప్పుడు శుభ్రంగా చక్కగా లాభాల్లో నడిచింది. ఎప్పుడైతే దీని కెపాసిటీని పెంచారో, కెపాసిటీకి తగ్గట్టుగా మిగిలిన అన్నీ కూడా ప్రొపోర్షనేట్గా పెంచకపోవడం మూలంగా మీరు ఏ విధంగా లాభాల్లో తీసుకొస్తారు? ఆగస్టు కల్లా 3rd బ్లాస్ట్ ఫర్నేస్ కూడా రన్ చేస్తామంటున్నారు. కరెక్టే, రన్ చేయాలంటే కార్మికులు ఉండాలి. కార్మికుల్లో 1200 మంది ఈ సంవత్సరం రిటైర్ అవుతారు అంటున్నారు. ఇంకొక 2000 నుంచి 3000 మందికి ఆల్రెడీ పింక్ స్లిప్లు ఇచ్చారు, కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తామని చెప్పేసి. మరి ఫుల్ ప్లెడ్జ్డ్గా మ్యాన్ పవర్ లేకుండా ఫుల్ ప్లెడ్జ్డ్గా మీరు ప్రొడక్షన్ ఎలా చేస్తారు? మరి ఈ చిత్తశుద్ధి కనపడటం లేదే అనేది వారి ప్రశ్న, ఎవరు కార్మికుల ప్రశ్న కూడా. భాస్కర్ గారు. సార్, మొదటగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయరు, ఎందుకంటే ఉద్యమాలతో పుట్టిన ఫ్యాక్టరీ అది అందరికి తెలుసు. అక్కడుండే రైతులు 25,000 ఎకరాలను వాళ్ళు దారాదత్తని వాళ్ళు ఇచ్చి ఫ్యాక్టరీ నిలబెట్టుకున్నారు. ఇంకా ఊరికి అగైన్ అండ్ అగైన్ ఆ క్వశ్చన్ అవసరం లేదు. ఒకటి. రెండోది, ఈ మాట మోడీ గారు కూడా ప్రస్తాపన చేశారు నిన్న కేబినెట్ మీటింగ్ లో. ఇది ఉద్యమాలతో పెట్టిన ఫ్యాక్టరీ కాబట్టి దాన్ని కొనసాగిస్తామని. ఇంకోటి ఏంటంటే సార్, ఒకేసారి 18,000 కోట్లు ఒకేసారి ఇవ్వరు సార్. 18,000 కోట్లు ఒకేసారి ఇచ్చి ఒకేసారి అంతా ఫుల్ఫిల్ చేసే పరిస్థితి ఉండదు. అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా డబ్బు కావాలి, అన్ని చూసుకోవాలి. అన్ని చూసుకున్న తర్వాత ఎంతవరకు ఫీజిబిలిటీ ఉందా, ఎంతవరకు మనం అనుకున్న ప్రకారం నడుస్తుందా లేదా అనేది చూస్తారు. రెండోది ఏంటంటే సార్, ఏ ఫ్యాక్టరీని కూడా వైట్ ఎలిఫెంట్ గా పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఖచ్చితంగా లాభాల బాటలో పయనించాల్సిందే. దానికి ఏమి చేయాలనే విషయం వాళ్ళు ఆలోచిస్తారు. మనకు కూడా కొంత అర్థం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, అక్కడ నాకు తెలిసినంత వరకు మీకు కూడా తెలిసే ఉంటుంది, అక్కడ ఉండే ఎంప్లాయీస్ అసలు వాళ్ళు ఉద్యోగానికి పోరండి సార్. మీరు కూడా చెక్ చేయండి కావాలంటే. అసలు వాళ్ళు ఉద్యోగానికి పోరండి. ఒక ఆయనకి 1.5 లక్షల శాలరీ ఉంటుంది అనుకోండి, ఆ 1.5 లక్షల శాలరీ ఆయన పని ఒక 30,000 40,000 ఎవరి దగ్గరికి ఇచ్చి వాళ్ళని బొద్దులు పంపిస్తారంట. ఇది ఎంతవరకు కరెక్టో అది కూడా ఒకసారి మీరు విచారించండి. ఇక్కడ ఆ యూనియన్స్ ఉన్నాయి చూసారా, ఆ యూనియన్స్ ఫుల్ఫిల్ గా పనిచేయడం లేదు అనేది కూడా ఒకటి ఉంది. అయితే ఎంతవరకు కరెక్టా ఎంతవరకు కరెక్ట్ కాదనే విషయం నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఈ ఆరోపణ కూడా ఉంది. అయితే మీరు ఇప్పుడు క్యాప్టివ్ మైన్స్ అంటున్నారు. ఒరిస్సాలో ఆల్రెడీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఒక మైన్ ఉంది. ఈ రోజు ఈనాడు పేపర్ లో కూడా ఇచ్చింది, ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. ప్రారంభం కాలేదు, నేను చెప్పండి అది ఇంకా తవ్వకాలే ప్రారంభం కాలేదంటే ఎందుకు ప్రారంభం కాలేదో దానికి ఏమైనా క్లియరెన్స్ ఏం రావాలో అది ఫ్యాక్టరీ సేవలు లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చూసుకొని ఖచ్చితంగా దాని లైన్ లో పెట్టాల్సి ఉండే. అయితే మీరు చెప్పి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన పాయింట్లన్నీ కేంద్రం దగ్గర లేవని అనుకోవద్దు. కేంద్రం దగ్గర ఉన్నాయి, అది దాన్ని ఫుల్ఫిల్ చేసి ఆర్థిక పరంగా ముందుకు తీసుకొచ్చి అప్పులందరూ అప్పులు కట్టేసి ఆ ఫ్యాక్టరీని మళ్ళా తిరిగి
లాభాల బాటలో పయనించే దానికోసం ప్రయత్నం చేస్తారు. కానీ దానికి ఆ రోజు వాజ్పేయి గారు ఇచ్చారు, ఈరోజు మోడీ గారు ఇచ్చారు. ఊరికే ఆరోపణ చేయడం కాదు, దయచేసి ఆరోపణ చేయడం చాలా సులభం, కానీ దాని వెనుకుండే కష్టాలు పూర్తిగా దాన్ని దిగినోడు తెలుస్తాయి. అది ఏదైనా కూడా ఏది కూడా ఎవరి ఆస్తి కాదు సార్, ఇది ప్రభుత్వాన్ని కాబట్టి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఫెయిల్ కాకుండా లాభాల బాటలో ఏ విధంగా పయనించాలో ఆ విధంగా పయనించే దానికోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. మీరు పోయినసారి కూడా మనకి డిబేట్ లో నేను లేదు సార్ ఇస్తారంటే మీరు తగులాడారు నాతోటి. నేను కూడా గట్టిగా చెప్పాను మీకు, లేదు సార్ చూస్తున్నాను అని చెప్పి. ఈరోజు 11,440 కోట్లు ఇచ్చారు, అంతకుముందు 16,000 కోట్లు ఇచ్చారు, 13,040 కోట్లు ఇంతవరకు ఇచ్చారు. ఇంకేదైనా అవసరమైతే ఖచ్చితంగా ఇస్తారు. ఇచ్చి దాన్ని లాభాల బాటలో పయనించే దానికోసం ఖచ్చితంగా తూచా తప్పకుండా ప్రయత్నం చేస్తారు. అయితే అక్కడుండే ఎంప్లాయీస్ కూడా చిత్తశుద్ధితోటి దీన్ని వాళ్ళ ప్రభుత్వం బాధ్యత ఒకటే కాదు, మన బాధ్యత కూడా ఉంది. భాస్కర్ గారు టైం లేదు, లెట్ మీ వైండ్ అప్. కార్మికుల ఒక్క మాట అనే అర్హత ఎవరికి లేదు. కార్మికుల వైఫల్యం అస్సలు లేదు. ఇంకా మాట్లాడితే ఈ స్టీల్ ప్లాంట్ ద్వారానే కేంద్ర ప్రభుత్వానికి 44,000 కోట్ల రూపాయలు లాభం చేకూరిందని కుమారస్వామి గారు నిన్న మాట్లాడుతూ కూడా చెప్పారు. కార్మికుల సమస్య కాదు ఇది, మేనేజ్మెంట్ సమస్య, కేంద్ర ప్రభుత్వం సమస్య. కేంద్ర ప్రభుత్వం సెయిల్లో ఇంక్లూడ్ చేస్తే సెయిల్కి 100 సంవత్సరాలకు సరిపడా ఐరన్ ఓర్ ఉంది, సెయిల్లో కలపడానికి ఇప్పటికీ కూడా మా ముందు ప్రతిపాదన లేదని వాళ్ళ నిన్న కుమారస్వామి గారు అన్నారంటే మళ్ళీ డౌట్ వస్తుంది మాకు. బాజీ గారు చెప్పినట్టు ఒక మేకపోతిని శుభ్రంగా రెడీ చేసి బాగా మేపి ప్రైవేట్ వాడికి ఇది చక్కగా మార్కెట్ లో పెట్టడానికి చేసే ప్రయత్నాలు నాకు భయం ఉంది. ఇది నేనంటుంది కాదు, ప్రముఖ విశ్లేషకులు మనకన్నా కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి అక్కడ కార్మిక సంఘాలు అంటేనే మీరు కార్మిక సంఘాలు అన్న వాటిని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. కార్మికుల ప్రయత్నం అసలు ఇంత లోపం కూడా లేదు. వారు ఇప్పటికీ కూడా ఒక్క నిమిషం ఫర్ వ్యూవర్స్ ఓన్లీ ఐమ్ టెల్లింగ్, ఐమ్ క్లియరింగ్ ఇట్ అవుట్. ఇప్పటికీ కూడా వాళ్ళు ఉద్యమాలు చేస్తుంది 1440 రోజుల పైన. వాళ్ళు పని మానేసి కాదండి, పని చేసి 10 గంటల తర్వాత వారి నిరసన కొనసాగిస్తున్నారు. కాబట్టి భాస్కర్ గారు, యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్ విత్ రిగార్డ్ టు ద వర్కర్స్ అండ్ లేబర్ యూనియన్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ భాస్కర్ గారు. నో మోర్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ భాస్కర్ గారు, బాజీ గారు అండ్ రఫీ గారు అండ్ కృష్ణాంజనేయులు గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24.